వడ్లు కొనండి, మీ కాళ్ళు మొక్కుతా సారు. జనగామ మార్కెట్ యార్డు వద్ద పోలీసులను వేడుకున్న మహిళా రైతు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నో కష్టాలు పడి పంటను సాగు చేస్తే సరైన సమయంలో వర్షాలు పడక, పంటకు సరిపడా తడులు అందక ఇబ్బందులు ఎదుర్కొని చివరకు ఎలాగోలా పంట తీస్తే వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు కూడా కింద మీద పడాల్సి వస్తుంది. మధ్యలో అకాల వర్షాల వల్ల ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు యుద్ధమే చేస్తున్నారు. ఇంత చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యాన్ని వెంటనే కొనకపోవడంతో అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓ మహిళ రైతు పోలీసుల కాళ్లు మొక్కడం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. చేతిలో ఉన్న రూపాయికి అప్పో సొప్పో చేసి ఇంకో రూపాయి జత చేసి విత్తనాలు ఎరువులు కొని పంట వేస్తే నమ్ముకున్న వరుణుడు చూపుగా వచ్చిన కాలువలున్నాయని ధీమాగా ఉంటే అవి కూడా ఎండిపోయి మొండి చేయి చూపిస్తే ట్యాంకర్లు తెప్పించి మరీ పంటను కాపాడుకున్నారు అన్నదాతలు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకెన్ని ఒడిదుడుకులు ఎదురైనా కంటికి రెప్పలా పంటను కాపాడుకుని చివరకు కళ్ళాల్లోకి తీసుకొస్తే ఎన్ని రోజులైనా కొనకపోవటంతో ధాన్యపు రాసులకు ఎండల్లో కాపలా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. పంటకు కావలసినప్పుడు ముఖం చాటేసిన వరుణుడు పంట కోతకు వచ్చే సమయంలోనూ ధాన్యం కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత పని కట్టుకుని మరీ విరుచుకు పడుతూ ఆరుగాలం పడి కష్టాన్ని నేలపాలు చేస్తూ అన్నదాతల గుండెలను చెరువులు చేస్తుండటం బాధాకరం. అచ్చం అలాంటి దయనీయమైన సన్నివేశాలే కనిపిస్తున్న తెలంగాణలోనూ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు కోతలు అయిపోయి ధాన్యాన్ని కళ్ళాల్లోకి తరలించారు రైతులు. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో పంటలు కోతలకు రాగా చాలా వరకు ధాన్యం కళ్ళాల్లో ఉంది. సుమారు 15 రోజులుగా ఎప్పుడెప్పుడు అధికారులు వడ్లు కొంటారా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ రైతులు కళ్ళాల్లో పడిగప్పులు కాస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరుగా నడుస్తుండటంతో రైతులను పట్టించుకునే నాదుడు కరువవటంతో పూర్తిగా ఎండిపోయిన ధాన్యం కాస్త అకాల వర్షాల దాటికి తడిపోయి వరదల్లో కొట్టుకుపోతోంది. దీంతో కన్నెర్ర చేసిన రైతులు రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగాం మార్కెట్లో వడ్లు కొనాలి అంటూ రైతులు, కమ్యూనిస్టు నేతలు ఆందోళన చేశారు. ఆ సమయంలో వాళ్ళను చెదరగొట్టేందుకు పోలీసులు రాగా అక్కడే ఉన్న ఓ మహిళా రైతు మీ బాంచన్ వడ్లు కొనండి సారు అంటూ పోలీసుల కాళ్లు మొక్కుతుండడం గుండెలను మెలిపెట్టేసింది. అందరూ ఈ దృశ్యం చూసైనా అధికారులు, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను వర్షాల పాలు కాకుండా ప్రభుత్వమే కొని రైతులను ఆదుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే సరైన నీరు అందక అంతంత మాత్రమే పంట పండిందని, వచ్చిన దిగుబడి కూడా ఇలా అకాల వర్షాల పాలైతే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.